హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ హౌస్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా అయితే గోరింటాకు అయితే తయారు చేస్తున్నాను. అది కూడా గోరింటాకు ఆకు లేకోకుండా కోనేంటి గోరింటాకు ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి మనకు ఇందులో ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అది కూడా గోధుమ పిండి పంచదారతోనైతే ఈజీగా చేసుకోవచ్చండి. గోరింటాకు చాలా బాగుంటుంది. ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడైనా సరే ఈజీగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే మనం చూసేద్దాము. అలాగే ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలోని ఇంకొక చిన్న గిన్నె అయితే అలాగా పెట్టుకున్నానండి. మీకు లేదు అనుకుంటే ప్రమిదైనా పెట్టుకోవచ్చు, లేదంటే రాయి ముక్క లాంటిది కూడా ఒకటి పెట్టుకోవచ్చు. అలాగే నేను 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు పంచదార కూడా తీసుకొని ఎలాగైతే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఈ ఈ గోధుమ పిండి కాకోకుండా వెరైటీగా కూడా మనకి గోరింటాకు తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలలో చాలా అప్లోడ్ చేస్తానండి. అలాగే ఇంకొక గిన్నె కూడా అందు మీద అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత పైన గాలి పోకోకుండా ఇంకొక గిన్నె కూడా పెట్టుకోవాలండి. మూతని మాత్రం మనం కవర్ చేసేసేసి బయటికి ఆవిరిపోకుండా ఉన్నటువంటి గిన్నె ఒకటి తీసుకొని పైన ఎలాగ పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకున్నానండి. అలాగే అందులోనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ కూడా మనకి ఎక్కువ కూడా ఏమీ పట్టదు. చూసారు కదా, ఇవి నీళ్లు కూడా మనకి మరుగుతున్నాయి. ఇలాగ మరుగుతున్నప్పుడు మధ్యలోని పాకం కొంచెం ముదురుగా అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మనం తీసేసుకోవాలండి. ఈ కలర్లో ఉంటే కనుక మనకి గోరింటాకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే నేను ఈ గిన్నెలోది వేరేగా తీసేసుకొని ఇలాగ ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనము మంచి కుంకుమ అయితే తీసుకున్నానండి. నేను సింధూరం కలర్ ఉన్నటువంటి కుంకుమ తీసుకొని ఇందులోని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇది ఒక 20-30 మందికి కూడా పెట్టుకోవచ్చు. ముందుగా లిక్విడ్ని కూడా మనం వేరేగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కలుపుకొని 2-3 ఉన్నాం అనుకుంటే కనుక 2-3 డ్రాపులు అయితే తీసుకొని అలాగే మిగతాది ఒక గాజు గ్లాసులో కానీ డబ్బాలో కానీ వేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తిక్కుగా అయ్యే వరకు కొంచెం కుంకుమ అయితే కలిపేసుకున్నాను. చూశారు కదా, నా చెయ్యి కూడా చక్కగా ఎలాగ పండిపోతుందో. అలాగే మన అమ్మమ్మల కాలం నాటువంటి ఈ కోనండి. ఇది మన పిల్లలకి ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనం ఈజీగా చక్కగా రెడీ చేసి పెట్టేయచ్చు. కోన్లు తెచ్చేవాళ్ళు ఉండరు. అలాగే మనకి ఇంట్లో తొందరగా అవైలబుల్లో ఉండదు కాబట్టి ఎలాగంటే అలాగ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఈ విధంగా చేసుకున్నామంటే మనం ఫంక్షన్కైనా చక్కగా వెళ్ళిపోవచ్చు. పిల్లలకి కూడా నచ్చినట్టుగా కూడా పెట్టవచ్చు. మంచి డిజైన్స్ కూడా వేసి పెట్టవచ్చు. ఇదివరకు మనకి అమ్మమ్మలు ఇలాగే చేసి పెట్టేవాళ్ళండి. మా ఊర్లోనైతే మాత్రం విలేజ్లలో ఏదన్నా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏమన్నా అవుతుంటే మాత్రం చక్కగా ఇలాగ 4-5 తయారు చేసేవాళ్ళండి. అలాగే రేకు డబ్బాలోనైతే మాకు తయారు చేసి కర్రల పొయ్యి మీద చక్కగా పెట్టుకొని ఇలాగా తయారు చేసి పెట్టేవాళ్ళు అనమాట. అలాగే నాకు డిజైన్ అయితే వేయడం ఎక్కువగా రాదండి. ఈ విధంగానైతే నేను డిజైన్ అయితే మొత్తం వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, నేను వాటర్తోనైతే కడిగేసుకుంటున్నాను. వాటర్తో కడుగుతుంటే చూసారు కదా ఏ విధంగా చక్కగా పండేసి ఉందో. మనకి ఇది ఎలా లేదన్నా మామూలుగా అయితే వారం రోజుల వరకు ఉంటుందండి. మనం గిన్నెలు బట్టలు ఏమన్నా ఉతుకుతున్నట్టయితే కనుక ఒక 4 రోజుల్లోనే అలాగ పోతుందన్నమాట. చాలా బాగుందండి. ఇంకా చాలా విధాలుగా కూడా మీకు తయారు చేసి వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మా పిల్లలకు కూడా నేను చక్కగా పెట్టేశానండి గోరింటాకు. మా మనవడికి కూడా కాళ్ళకైతే పెట్టేశాను. చూసారు కదండి, మీకు గోధుమ పిండితో చక్కగా ఇన్స్టెంట్గా కోన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఈ విధంగా చేసి చూపించండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.